సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్లలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు జన సైనికుల సమావేశం. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి గుర్తింపు పొందిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు హుజూర్ నగర్ ఇన్ఛార్జ్ సరికొప్పల నాగేశ్వరరావు. పవన్ కళ్యాణ్ దశాబ్ద కాలానికి పైగా ఎంతో కష్టపడుతూ ప్రజలకి చేరువయ్యారని తెలియజేశారు. ఈ రోజు ప్రజలు పవన్ కళ్యాణ్ ఉన్నతమైన స్థానాన్ని కేటాయించారని, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ మార్పుకు కష్టపడుతున్నారని తెలియజేశారు. అలానే తెలంగాణలో జనసేన పార్టీ రానున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్తో రానున్న రోజుల్లో తెలంగాణకి వచ్చే ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తారని తెలియజేశారు. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా జనసేన కార్యకర్తలకి, నా తోటి నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశం, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో మన జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు అనేది శాశ్వతంగా కేటాయించడం జరిగింది. ఇంతకుముందు కామన్ సింబల్గా ఉన్న గాజు గ్లాస్ గుర్తుని ఇప్పుడు జనసేన పార్టీకి శాశ్వతంగా కేటాయించడం జరిగింది. ఇది జనసేన పార్టీ అనేది మార్చి 14, 2014 తెలంగాణ గడ్డలోనే ప్రారంభించడం జరిగింది. జనసేన పార్టీ తెలంగాణ గడ్డలోనే ఆవిర్భవించింది. జనసేన పార్టీ 10 ఏళ్ళు జనసేన అధినేత గారు ఏ విధంగా కష్టపడ్డారో మనందరికీ తెలుసు. తను 2014లో అదే సంవత్సరం పార్టీ పెట్టిన సందర్భంగా, అదే సంవత్సరం రాష్ట్రం విడిపోయిన సందర్భంగా మనం పోటీ చేయడానికి ఇప్పుడు సరైన సమయం కాదని ఎదురు చూసి అప్పుడు వద్దనుకున్నారు. తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్లో సుమారు 140 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. అప్పుడే 2019లో తెలంగాణలో కూడా 4 ఎంపీ స్థానాల్లో పోటీ చేశారు. 2019లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత 2019లో స్థానిక ఎన్నికల్లో కూడా సుమారు కొన్ని చోట్ల ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. 2019లో పరాభవం తర్వాత కూడా పార్టీ ఏ విధంగా పుంజుకుంది, మన జరిగిన 2024 ఎన్నికల్లో భారతదేశంలో ఏ పార్టీ కూడా సాధించినటువంటి విధంగా 100% స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో భారతదేశంలో ఏ పార్టీ విజయం సాధించడం జరిగింది జనసేన పార్టీ. 2023లో కూడా తెలంగాణలో కూడా కొన్ని చోట్ల 8 చోట్ల అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది జనసేన పార్టీ నుంచి. ఏదైతే ఈ ఎలక్షన్లో 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన పోటీలో పడిన ఓట్ల శాతం, పోటీ చేసిన అభ్యర్థులు, ఈ స్థానాలన్నింటినీ మా లీగల్ టీము ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఎలక్షన్ కమిషన్కి అందజేసి, ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఓట్ల పర్సంటేజ్ని, ఈ గెలుపొందిన స్థానాలని వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని జనసేన పార్టీని ఈరోజు ఒక రిజిస్టర్ పార్టీగా, ప్రాంతీయ పార్టీగా, గుర్తింపు పార్టీగా కేటాయించి గాజు గ్లాస్ సింబల్ని శాశ్వతంగా కేటాయించడం జరిగింది. ముందుగా ఎలక్షన్ కమిషన్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జనసేన అధినేత గారు 10 ఏళ్ల నుంచి ఏ విధంగా కష్టపడ్డారో, 2 రాష్ట్రాల్లో కూడా నాయకులు అయితేంది, కార్యకర్తలు అయితేంది, వీరమహిళలు అయితేంది, పార్టీ మనది తన భుజాలపై వేసుకొని ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్కరు నాది పార్టీ అనుకుని కష్టపడడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ విధమైన విజయం సాధించడం జరిగింది. ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా తెలంగాణకు వచ్చేసరికి కూడా మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు 10 ఏళ్ల నుంచి పార్టీ ప్రజారాజ్యం టైం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటూ ప్రతి ఒక్కటి ఈ 10 ఏళ్ల నుంచి ఆయన ఎన్నో